హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సిరి బాలాజీ. సో మనమైతే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే డిసైడ్ చేసుకుంటాం అనమాట. సో అదేంటంటే, మనం ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళు కొత్తగా బిగినర్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు వీడియోస్ పెడితే ఎక్కువ వ్యూస్ రావాలంటే మనకైతే ఎక్కువగా ఒక 3 ఫ్యాక్టర్స్ అయితే ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. ఫస్ట్ది వచ్చేసి వీడియో క్వాలిటీ, సెకండ్ది వచ్చేసి ఆడియో క్వాలిటీ, థర్డ్ వచ్చేసి ఎడిటింగ్ వర్క్. సో ఈ మూడు దాంట్ల మీద బేస్ చేసుకుని మనకు వచ్చేసి యూట్యూబ్లో గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా మన వీడియోస్ ఎక్కువ మంది చూస్తారు, వ్యూస్ అనేవి కూడా వస్తాయి అనమాట. సో అందులో ఒకటైన మెయిన్ థింగ్ గురించి ఈరోజు మనమైతే డిస్కస్ చేయబోతాం అనమాట. అదేందో తెలుసా? సో ఆడియో క్వాలిటీ అంటే మైక్స్ అనమాట. సో ఎవరైతే యూట్యూబర్స్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో బిగినర్స్, సో వాళ్ళైతే మాక్సిమం కొంతమంది మైక్స్ పెట్టచ్చు, పెట్టలేకపోవచ్చు. సో మనమైతే అండర్ 1000 రూపీస్లో బెస్ట్ మైక్స్ అయితే ఏమున్నాయో అమెజాన్లో అయితే చూడడం జరిగింది. సో వాటిని మీతో నేనైతే డిస్కస్ చేసుకుంటాను అనమాట. మనకైతే ఇక్కడ 3 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. సో అండర్ 1000 రూపీస్, అండర్ 2000 రూపీస్, అండర్ 3000 రూపీస్ అనమాట. ఈ 3 కేటగిరీస్లో మనకైతే మంచి మైక్స్ విత్ వైర్డ్ ఉన్నాయి, విత్ వైర్లెస్ ఉన్నాయి, నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నాయి. సో అదేవిధంగా మనం అమౌంట్ పెట్టే కొద్దీ ఇక్కడ ఫ్యూచర్స్ అనేవి యాడ్ ఆన్ అవుతూ వెళ్తూ ఉంటాయి అనమాట. సో కాబట్టి మన వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావాలన్నా మనకు ఈ మెయిన్ కాబట్టి, సో ఫస్ట్ అందులో ఆడియో అంటే వీడియో కొంచెం క్వాలిటీ అటు ఇటున్నా పోతుంది అనుకోండి, బట్ ఆడియో అనేది మెయిన్ థింగ్ అనమాట. సో కాబట్టి ఆడియోలో కొద్దిగా వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉన్నా, లేదంటే సరిగ్గా వినపడకపోయినా, లేదంటే ఏదైనా డిస్టర్బెన్స్గా ఉన్నా వ్యూవర్స్ అన్నది ఏం చేస్తారు, మన వీడియోని స్కిప్ చేసేస్తారనమాట. సో కాబట్టి అందులో ఒక మెయిన్ ఫ్యాక్టర్ అయిన ఆడియో గురించి ఇప్పుడైతే మనం డిస్కస్ చేద్దాం. సో కాబట్టి ఎవరైనా సరే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ మైక్స్ అయితే యూజ్ అవుతాయి. సో అదేవిధంగా మన వీడియోని కొద్దిగా లైక్ చేయండి, ఎందుకంటే మీలా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంటే వాళ్ళు ఏ మైక్స్ కొనాలని కన్ఫ్యూజన్లో ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది. ఖచ్చితంగా ఇదైతే వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నేనైతే ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దయచేసి లైక్స్ అయితే 100 అయితే ఇవ్వండి. సో అదేవిధంగా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఏమేమి ఉన్నాయి అనేది మనకైతే అమెజాన్లో చూపిస్తాను, చూడండి, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి బోయా మైక్ అనమాట. బోయా బై M1 యాక్సిలరీ ఒమ్ని డైరెక్షనల్ లావియర్. సో ఇది వచ్చేసి ఈ మైక్రోఫోన్ వచ్చేసి వైర్డ్ అనమాట. సో 20 feet ఆడియో కేబుల్తో వస్తుంది. అదేవిధంగా దీనికైతే 3.5 mm అండ్ 6.35 mm జాక్తో వస్తుంది అనమాట. ఇది ఆడియో జాకు. అంటే ఎవరైతే కొంటుంటారో కదా ఈ మైక్స్ అనేది మీరు చూసుకోవాలా. అంటే మీకు ఇన్పుట్ ఇచ్చేకి ఏముంది, 3.5 mm జాక్ అంటే మనకి హెడ్సెట్ పెడతాం కదా, ఆ జాక్ ఉందా లేదా మీ మొబైల్కి. అదేవిధంగా ఇది మీది సి టైపా, లేదంటే మీది ఐఫోన్ అయితే లైట్నింగ్ కేబుల్. సో ఈ కేబుల్స్ ఉన్నాయా లేదా మనకి చూసుకోవాలి. దాన్ని బట్టి మైక్ అనేది తీసుకోవాలన్నమాట, బ్లైండ్గా అయితే తీసుకోకూడదు. సో ఈ మైక్ అయితే 3.5 mm జాక్ అండ్ 6.35 mm జాక్ అయితే మీకైతే వస్తుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఇది దేనికి యూజ్ చేయొచ్చు అంటే, ఇది స్మార్ట్ ఫోన్స్కి, డిఎస్ఎల్ఆర్ కెమెరాస్కి, అదేవిధంగా క్యామ్ కార్డర్స్కి, ఆడియో రికార్డర్స్కి, అదేవిధంగా పీసీ. సో వీటన్నిటికీ మనమైతే ఈ మైక్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట, ఈ బోయా బై M1 మైక్ అనేది. దీనికి కాస్ట్ వచ్చేసి ప్రజెంట్ 809 రూపీస్ అయితే ఉందన్నమాట. మన అమెజాన్లో అవైలబిలిటీలో ఉందన్నమాట. సో ఇది ది బెస్ట్ మైక్ అనమాట. సో మనకైతే 90% ఆఫ్ యూట్యూబర్స్ ఈ మైక్ యూజ్ చేసే ఇనిషియల్ స్టేజెస్లో వీడియోస్ అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. అంతెందుకు నేను కూడా ఇదే మైక్ యూజ్ చేసి రికార్డ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ మైక్ కాస్ట్ అయితే 809 రూపీస్ ఉంది. సో మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ది బెస్ట్ మైక్ అని చెప్పుకోవచ్చు. అండర్ 1000 రూపీస్ బడ్జెట్లో మనమైతే దీనికైతే వెళ్ళొచ్చు. ఇక్కడైతే మనకైతే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉండదన్నమాట. సో బట్ ఇదైతే మనకి ఇండోర్లో కానీ రికార్డ్ చేయడం కోసం, లేదంటే సౌండ్ లేని ఏరియాస్లో, బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేని దగ్గర ఈ మైక్ అయితే యూజ్ చేసి మీరైతే చాలా బాగా రికార్డ్ అయితే చేసుకోవచ్చు. మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ది బెస్ట్ మైక్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా సెకండ్ వచ్చేసి ట్రాక్టో K8 వైర్లెస్ మైక్ అనమాట. సో ఇది మీకైతే టైప్ సి, ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్, అదేవిధంగా ఐఫోన్ కూడా ఇదైతే సపోర్ట్ చేస్తుంది. దీనికైతే నాయిస్ రిడక్షన్ కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి మనమైతే ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్, రికార్డింగ్ అన్ని కూడా ఇవైతే చేయొచ్చు అనమాట. సో అదేవిధంగా ఈ మైక్ వచ్చేసి 699 రూపీస్కే మనకైతే అవైలబిలిటీలో ఉందన్నమాట మన అమెజాన్లో. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది యూఎస్బితో వస్తుంది. సో ఇది మీరు యూస్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే ఓటీజీ అనే అప్లికేషన్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఓటీజీ అనే ఫ్యూచర్ని మన ఫోన్లో మనమైతే ఎనేబుల్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అది ఎనేబుల్ చేసుకున్న వెంటనే మనకైతే ఈ మైక్ అయితే యూజ్ చేసుకోగలం. ఇది లేకుంటే చేయలేము. అదేవిధంగా ఇదైతే లాంగ్ డిస్టెన్స్ వరకు సిగ్నల్స్ని అయితే ట్రాన్స్మిట్ చేయగలుగుతుంది. సో 360 degreesలో మనకైతే సౌండ్ అయితే క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఇది 2 డివైస్ అంటే ఐఓఎస్కి సపోర్టబుల్ అవుతుంది, అదేవిధంగా ఆండ్రాయిడ్ డివైజెస్కి సపోర్ట్ అయితే చేస్తుంది. ది బెస్ట్ మైక్ అని చెప్పుకోవచ్చు. వైర్లెస్ విత్ నాయిస్ రిడక్షన్ 699 రూపీస్ కంటే చాలా గ్రేట్ అనమాట. రేటింగ్స్ పరంగా చూసుకుంటే రేటింగ్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. సో కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకుంటే వైర్లెస్, సో ఈ మైక్ అయితే తీసుకోవచ్చు. ఇది బెస్ట్ అనమాట. సో మీరైతే 699 రూపీస్కి ఈ మైక్ అయితే అవైలబిలిటీలో ఉంది, తీసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మైక్ అయితే మీకైతే చూసినట్లయితే
మవోనో ఏయు 400 లావియర్ అనమాట. ఇది కూడా వైడ్ మైక్. సో ఇది 599 రూపీస్కి వస్తుంది అనమాట. ఇది కూడా చాలా మంచి మైక్. ఇక్కడ చూడండి, మీరు చూసినట్టయితే రేటింగ్స్ చూడండి, దగ్గర దగ్గర 22,843 మెంబర్స్ అనేది దీనికి రేటింగ్ ఇవ్వడం జరిగింది. 3.8 చాలా మంచి మైక్ అని చెప్పుకోవచ్చు. 600 రూపీస్ అంటే అండర్ 1000 రూపీస్ బడ్జెట్లో. ఇది కూడా ఏమంటే యాక్సిలరీ కేబుల్తో వస్తుంది. 3.5 mm జాక్ అనమాట దీనికైతే ఉండేది. సో మీరైతే ఇది డిఎస్ఎల్ఆర్ కెమెరా కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఈ విధంగా వస్తుంది అనమాట ఇదైతే, ఈ మైక్ అయితే. సో చాలా మంచి మైక్ అని చెప్పుకోవచ్చు. చాలా నీట్గా స్టైలిష్గా ఉంటుంది. సో వీటిని మనమైతే కెమెరాకి, మొబైల్కి, ల్యాప్టాప్కి, డెస్క్టాప్స్కి, ట్యాబ్లెట్స్కి అన్నింటికి ఈ మైక్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇది కంఫర్టబుల్ అనమాట. ది బెస్ట్ మైక్ అని చెప్పుకోవచ్చు 600 రూపీస్తో. నెక్స్ట్ అదే విధంగా ఇంకో మైక్ చూసుకున్నట్లయితే వైర్లెస్ మైక్ డిజిటెక్ వాళ్ళదనమాట. డిజిటెక్ DWM001 వైర్లెస్ మైక్. సో ఇదైతే మనకైతే ఒక రిసీవర్, ఒక ట్రాన్స్మిటర్ అయితే వస్తుంది. ఇది కంపాటబుల్ సి టైప్, అదేవిధంగా నాయిస్ క్యాన్సిలేషన్ కూడా అయితే మనకైతే ఇది ఉందన్నమాట. దీన్ని యూస్ చేసి మనమైతే వ్లాగ్స్, యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్, అదేవిధంగా వీడియో రికార్డింగ్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ అండర్ 1000 రూపీస్ అంటే 699 రూపీస్ ఉంది. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 199 రూపీస్. బట్ మనకైతే ఇక్కడ ఆఫర్ పోగా 699 రూపీస్కి ఇది అవైలబిలిటీలో ఉందన్నమాట. ఈ మైక్ అయితే యూఎస్బి మైక్, చాలా బెస్ట్ మైక్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వైర్లెస్ మైక్రోఫోన్ అండ్ రిసీవర్ విత్ సి టైప్ వస్తాయి అనమాట. ఇవన్నీ మనకైతే అప్ టు 4 hours వరకు దీనికైతే ఛార్జింగ్ అనేది నాన్ స్టాపబుల్. అంటే 4 hours మీరు స్టాప్ చేయకుండా వాడినట్టయితే దీనికైతే ఛార్జింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. 10 మీటర్ వైర్లెస్ ఆపరేషన్ రేంజ్ అనమాట. అంటే 10 మీటర్స్ వరకు ఆపరేషన్ రేంజ్ అయితే దీనికైతే ఉందన్నమాట. సో మనకైతే ఇది ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు క్లిప్స్ ద్వారా. అదేవిధంగా మనకైతే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఇక్కడైతే అనేబుల్లో ఉంది కాబట్టి మీరైతే నాయిస్ అనేది లేకుండా వీడియోస్, ఆడియోస్ రికార్డ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. టైప్ సి కనెక్టర్ ఈ మైక్ అనేది మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అమెజాన్లో అవైలబిలిటీలో ఉంది. ది బెస్ట్ మైక్ అనే చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ అదే విధంగా ఇంకొద్దిగా అంటే వైర్డ్లోనే బోయాతో కంపేర్ చేసుకుంటే బోయా ప్రో అనమాట. ఈ మైక్ అయితే మీకు దగ్గర దగ్గర 1495 రూపీస్కి అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. దీనికి ఏమంటే బెనిఫిట్ ఎక్స్ట్రా, మీరైతే దీన్ని వైడ్ మైక్స్లో నాయిస్ రిడక్షన్ అయితే ఉండదన్నమాట. సో బట్ ఇక్కడైతే వీళ్ళు నాయిస్ రిడక్షన్ ఫ్యూచర్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. సో కాబట్టి మీరు ఇక్కడ ఐఫోన్కి, ఆండ్రాయిడ్కి, స్మార్ట్ ఫోన్స్, అదేవిధంగా డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ కూడా ఇదైతే మీరు బాగా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఏమంటే 20 feet కేబుల్ అయితే వస్తుంది అనమాట. సో అంటే 20 feet వరకు మీరైతే ఈ కేబుల్తో మీరైతే సపోర్ట్ తీసుకొని వీడియోస్ అయితే చాలా బాగా రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఇది ది బెస్ట్ మైక్ అని చెప్పుకోవచ్చు బోయా కంపెనీ నుంచి. సో ఇది కూడా దగ్గరగా చూడండి 79,475 రేటింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అంటే ది బెస్ట్ మైక్ అని చెప్పుకోవచ్చు. సో వైడ్ మైక్లో మీరు చూసుకున్నట్లయితే మంచి బడ్జెట్లో. అదే విధంగా ఇంకోటి ఉందన్నమాట బోయా నుంచి, బోయా వైర్లెస్ లావియర్ మైక్రోఫోన్ ఫర్ ఆండ్రాయిడ్ యూఎస్బి అండ్ సి టైప్ అనమాట. సో ఇది కూడా సి టైప్తో వస్తుంది. ఇదైతే వైర్లెస్ అనమాట. సో కాబట్టి దీని కాస్ట్ వచ్చేసి 2,699 రూపీస్ అయితే ఉందన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది యూఎస్బి టైప్ సి అనమాట. అంటే ఇది 1 touch రికార్డింగ్. మీరు టచ్ చేసి ఒకసారి టచ్ చేసి రికార్డింగ్ స్టార్ట్ అయితే, టచ్ చేసి స్టాప్ అవుతుంది. సో యూఎస్బి కేబుల్తో మీరైతే దీన్ని అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో బోయా నుంచి బెస్ట్ మైక్ అని చెప్పుకోవచ్చు. 2,699 రూపీస్ అంటే చాలా బాగా ఉంటుంది మీకైతే యూజ్ చేసేదానికోసము. సో ఇదనమాట బోయా మైక్. సో బోయా కంపెనీస్ని ది బెస్ట్ మైక్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూట్యూబర్స్ అందరూ మాక్సిమం స్టార్టింగ్ స్టేజ్లో యూజ్ చేసేవన్నీ బోయా మైక్స్ అనమాట. సో కాబట్టి ఎవరైనా సరే తీసుకోవాలంటే ఇదైతే మనకైతే అమెజాన్లో అవైలబిలిటీలో ఉంది. అమెజాన్ యొక్క గ్రేట్ చాయిస్ అని కూడా చెప్పుకోవచ్చు. తీసుకోవాలనుకుంటే మీరైతే దీన్ని అయితే పర్చేస్ చేసేయచ్చు అనమాట ఇమీడియట్గా. సో ఛార్జింగ్ కెపాసిటీ కూడా చూసినట్టయితే చూడండి 9 hours అయితే వస్తుంది మనకి. సో 2 times ఛార్జ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అదేవిధంగా 95 mAh రౌండ్ టు రౌండ్ అనమాట. అంటే 95 mAh కెపాసిటీతో ఇదైతే బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. మీరైతే బ్యాటరీ లైఫ్ మీరు చేసుకోవచ్చు అనమాట రికార్డింగ్ అనేది. నెక్స్ట్ అదే విధంగా ఇంకో మైక్ వచ్చేసి గ్రెనారో J11 వైర్లెస్ మైక్ విత్ ఛార్జింగ్ కేస్. సో ఇది వచ్చేసి లావియర్ మైక్రోఫోన్ అనమాట. కంపాటబుల్ ఫర్ సి టైప్, ఆండ్రాయిడ్, ఐఫోన్. సో అన్నిటికీ ఉంటుందన్నమాట. నాయిస్ రిడక్షన్ లేబుల్ అనేది ఉంటుంది దీనికి. సో మీరు యూట్యూబ్ స్ట్రీమింగ్ కోసం, ఫేస్బుక్ కోసం, అదేవిధంగా లైవ్ స్ట్రీమ్స్ అయితే దీన్ని యూస్ చేసుకుని అయితే చేయొచ్చు అనమాట. ఇది స్పెషల్గా ఛార్జింగ్ కేస్తో వస్తుంది. సో దీని కాస్ట్ చూసుకున్నట్టయితే మనకైతే 1,699 రూపీస్కి అయితే మనకైతే అమెజాన్లో అవైలబిలిటీలో ఉందన్నమాట. ఇంకా స్పెషల్ ఆన్ ఫీచర్స్ చూసుకుంటే ఇది యూఎస్బి కేబుల్తో మనమైతే అటాచ్ చేసుకోవచ్చు. టైప్ సి, అదేవిధంగా ఐఫోన్ కూడా దీన్ని అయితే యూస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకైతే ఓటీజీ అనే ఆప్షన్ అనేది ఫ్యూచర్ని ఎనేబుల్ చేసుకోవాలి మొబైల్. అప్పుడే దీన్ని అయితే మనమైతే యూస్ చేసుకోగలుగుతాం. ఈ ప్రోడక్ట్ అమెజాన్ వాళ్ళు అయితే 1 year వారంటీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ యూజర్ మాన్యువల్ కూడా ఇస్తారనమాట. నెక్స్ట్ అదేవిధంగా మాన్యువల్గా 3 levels ఆఫ్ నాయిస్ అడ్జస్టబుల్ చేయొచ్చు అనమాట దీనికి. అంటే 3 levelsలో మనమైతే నాయిస్ని ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. నాయిస్ అనేది రాకుండా చేసుకోవచ్చు అనమాట. సో కంపాటబుల్ వచ్చేసి iOS అండ్ C-Type అది మనకు తెలిసిందే. దీని రేంజ్ వచ్చేసి అప్ టు 65 feet అంటే 20 meter వరకు లాంగ్ డిస్టెన్స్ వరకు ఇదైతే సిగ్నల్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అదేవిధంగా మనకైతే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఛార్జింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే మనకైతే మంచి ఛార్జింగ్ అయితే ఇస్తుంది అనమాట. ఇదైతే అప్ టు 9 to 10 hours వరకు అయితే ఛార్జింగ్ అయితే నిల్వ ఉంటుంది. అదేవిధంగా 360 degrees మీకైతే సౌండ్ని అయితే క్యాప్చర్ చేసి మీకైతే
అందుబాటులోకి ఇస్తుంది ఈ గ్రెనారో J11 వైర్లెస్ మైక్ అనమాట. సో ఈజీగా మనమైతే దీని అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా మీరు చూసినట్టయితే చూడండి, ఈ ప్రోడక్ట్ అయితే మొత్తం ఇంటెలిజెంట్ నాయిస్ రిడక్షన్ చిప్ ఉంది. సో అంటే నాయిస్ రిడక్షన్ కూడా దీనికైతే ఎనేబుల్ చేస్తున్నారు. సో మనకైతే 1 అవర్ ఛార్జ్ పెడితే 8 అవర్స్ వరకు ఇదైతే వర్క్ అవుతుంది అనమాట. 60 అవర్స్ ఆఫ్ విత్ ఛార్జ్ కేస్, అంటే మనకు ఛార్జింగ్ పెట్టిన కేస్కి దగ్గర 60 అవర్స్ వరకు దానికైతే ఛార్జింగ్ అయితే నిలువ ఉంటుంది, మనమైతే యూజ్ చేసుకోవచ్చు. సో చాలా మంచి మైక్, బెస్ట్ మైక్ అని చెప్పుకోవచ్చు, 360 డిగ్రీస్లో కవర్ చేసేది. సో నేనైతే ఈజీగా మనమైతే చాలా బ్లైండ్గా కళ్ళు మూసుకొని దీని అయితే పర్చేస్ చేయొచ్చు. చాలా తక్కువ కాస్ట్ 1699 రూపీస్లో చాలా బెస్ట్ మైక్ అంటే నిజంగా ఇదే అని చెప్పుకోవచ్చు అనమాట. రేటింగ్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి, అమెజాన్లో అవైలబిలిటీలో ఉంది, తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే మైక్ ఏదంటే పాడ్కాస్టింగ్ అండ్ లైవ్ స్ట్రీమింగ్ గేమింగ్స్ కోసం ఈ మైక్ అయితే మీకైతే చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అదేంటంటే మయానో AU-A04 కండెన్సర్ USB మైక్ అనమాట. సో ఇక్కడైతే మనకైతే ఇది కిట్ బ్లాక్ లో వస్తుంది అనమాట. ఇదంతా ఒక కిట్ అయితే వస్తుంది అనమాట. సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఏమేమి వస్తాయి. మీకు ఒక స్టాండ్, అదేవిధంగా ఒక మైక్ స్టాండ్, అదేవిధంగా ఈ సౌండ్ అనేది మనకి బయట క్యాప్చర్ కాకుండా రిఫ్లెక్ట్ కాకుండా ఉండే దానికోసం ఈ అటాచ్మెంట్ ఒకటి వస్తుంది. అదేవిధంగా USB కేబుల్, నెక్స్ట్ ఆ వేఫర్ అనేది వస్తుంది మనకి సౌండ్ అనేది రాకుండా ఉండే దానికోసం. ఇది వచ్చేసి కదలకుండా అడ్జస్టబుల్ స్టిక్కర్స్ లాగా అనమాట. సో ఇవన్నీ మీకైతే వస్తాయి. ఈ విధంగా మీరు దీన్ని అయితే ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనకైతే గేమింగ్ చేయాలన్నా, మీరు లేదంటే ఏదైనా లైవ్ పాడ్కాస్ట్ చేయాలన్నా ఇదైతే ది బెస్ట్ మైక్ అని చెప్పుకోవచ్చు. సో నేను కూడా తొందరలో ఇటువంటి మైక్ అయితే ఒకటి పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది నాకు చాలా బాగా నచ్చింది. రేటింగ్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. చూసుకున్నట్లయితే దగ్గరగా 6032 మెంబర్స్ అయితే దీన్ని అయితే పర్చేస్ చేయడం జరిగింది. 4.2 రేటింగ్తో ఉంది. సో కాబట్టి మనకైతే చాలా బెస్ట్ మైక్ అని చెప్పుకోవచ్చు పాడ్కాస్ట్ అండ్ గేమింగ్ కోసం అయితే. ఇదైతే మనకి అమెజాన్లో అవైలబిలిటీలో ఉంది. 3899 రూపీస్కే తీసుకోవాలనుకుంటే మీరైతే తీసుకోవచ్చు. సో ఇప్పటివరకు ఈ వీడియోని చూస్తే ఎవరైనా లైక్ చేయకనంటే దయచేసి ఈ వీడియో కొత్త లైక్ చేయండి, ఎందుకంటే మీలాగా ఎవరైనా మైక్స్ కోసం చూస్తుంటే వాళ్ళకి రికమెండ్ అవుతుంది. అదేవిధంగా మీరు ఎవరైనా సరే ఏదైనా మైక్ తీసుకోవాలనుకుంటే దయచేసి మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ యూజ్ చేసుకొని కొద్దిగా తీసుకోండి. మన ఛానల్కి కొద్దిగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా నేనైతే మీకు చాలా రుణపడి ఉంటాను కాబట్టి సో మీరైతే దయచేసి వీలైతే మన డిస్క్రిప్షన్లో నుంచి అయితే ఏదైనా మైక్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో అదేవిధంగా ఇప్పుడు కొంతమంది ఉంటారు, నేను ఏమీ అఫర్ట్ చేయలేను అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. సో వాళ్ళ కోసం మనం చూసుకున్నట్లయితే మీరు లేదన్నా నేను 500-600 రూపీస్ కూడా పెట్టలేను, నాకు అది కూడా కష్టమే, యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఇంకేదన్నా ఉంటే చెప్పు అంటే, సో మీరైతే నార్మల్గా వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోండి. అదేవిధంగా నాయిస్ ఏదైనా క్యాప్చర్ అయితే మీకు బయట యాప్స్ దొరుకుతాయి అనమాట ప్లే స్టోర్లో ఫ్రీగా. సో కొన్ని యాప్స్ నాయిస్ రిడక్షన్ యాప్స్ దొరుకుతాయి. ఆ యాప్స్ యూస్ చేసి బ్యాక్గ్రౌండ్ ఏదైనా నాయిస్ ఉంటే దాన్ని అయితే రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసి మీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఏమంటే కొద్దిగా ఎడిటింగ్ వరకు ఎక్కువ ఉంటుంది అనమాట. బట్ మేము 500-600 రూపీస్ కూడా అఫోర్డ్ చేయలేము, పెట్టలేము అనుకుంటే మీరైతే ఈ యాప్స్ అనేది యూస్ చేసి మీరైతే నాయిస్ని అయితే రెడ్యూస్ చేసి వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బట్ వీలైతే మాక్సిమం మనకు 500-600 లోపల మైక్స్ అయితే దొరుకుతున్నాయి కాబట్టి మాక్సిమం ఈ మైక్స్ అయితే తీసుకునే దానికైతే ట్రై చేయండి. మంచి ఆడియో అవుట్పుట్ అయితే పొందండి. ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఇంకా లేదు ఇంతకన్నా మంచి మైక్స్ అంటే పెద్ద యూట్యూబర్స్ యూస్ చేస్తారు కదా, ఆ మైక్స్ కూడా ఉన్నాయి, మీరు తీసుకోవాలని తీసుకోవచ్చు, లేదంటే లేదనమాట. బట్ నేనైతే కొంచెం చెప్తాను చూడండి. అంటే కొద్దిగా అండర్ 30,000 వరకు 10,000 నుంచి ఆ బడ్జెట్లో కూడా కొన్ని మైక్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే నేను యూస్ చేసే మైక్ ఏదంటే డిజిటెక్ DW101 అనమాట. సో డిజిటెక్ వైర్లెస్ మైక్రోఫోన్ DW101. ఇది వచ్చేసి మీకైతే DSLR కెమెరాకి, అదేవిధంగా ఐఫోన్కి, ట్యాబ్లెట్స్కి అన్నింటికి యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రజెంట్ మైక్ కూడా ఇదే అనమాట, డిజిటెక్ మైక్. మీరు చూసినట్టయితే డిజిటెక్ మైక్ నా దగ్గర ఉంది. నేను కూడా సేమ్ ఇక్కడ ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను అనమాట. ఇప్పుడు మీరు వింటున్న సౌండ్ రికార్డింగ్ అంతా కూడా ఈ మైక్ నుంచే రావడం జరుగుతుంది. స్టార్టింగ్ స్టేజెస్లో నేను బోయా మైక్ యూస్ చేసేవాడిని, ఆ మైక్ అయితే కొద్దిగా ఎక్కడో పోయింది అనమాట. అది పోవడం తర్వాత నేనైతే ఈ డిజిటెక్ మైక్ తీసుకున్నాను. రెండు బెస్ట్ మైక్స్ అని చెప్పుకోవచ్చు. నాకు కూడా దగ్గర 3800 ఎంత పడింది, ఇప్పుడైతే ఇది 4400 రూపీస్లో మనకైతే అమెజాన్ అవైలబుల్ ఉంది. బట్ నేను తీసుకున్నప్పుడైతే 3800-3900 ఈ మైక్ అయితే తీసుకున్నాను. నాకైతే 2 ట్రాన్స్మిటర్లు, ఒక రిసీవర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనము ఐఫోన్కి, అదేవిధంగా ఆండ్రాయిడ్ ఫోన్కి, అదేవిధంగా నెక్స్ట్ కెమెరాకి, DSLR కెమెరాకి కూడా యూస్ చేసుకోవచ్చు. మంచి ఆడియో అవుట్పుట్, బెస్ట్ ఛార్జింగ్ ఇస్తుంది. ఇదైతే నేను ఛార్జింగ్ పెట్టి దగ్గర ఒక 10 days అవుతుంది. నేను కంటిన్యూస్గా రోజుకు 1 లేదా 2 వీడియోస్ రికార్డ్ అయితే చేస్తున్నాను. నాకైతే మంచి ఛార్జింగ్ అయితే ఉందన్నమాట. దీంట్లో నాకైతే బెస్ట్ సౌండ్ అవుట్పుట్ వస్తుంది. చెప్పాలంటే ది బెస్ట్ మైక్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇది కాస్ట్ అయితే 4400 ఉంది ప్రజెంట్ అనమాట. మీరు తీసుకోవాలనుకుంటే ఇదైతే తీసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఆడియో జాక్ కూడా ఉంది. క్రిస్టల్ క్లియర్ సౌండ్ అయితే మనకు తెలిసినట్లే హై పర్ఫార్మెన్స్ అనమాట, వైర్లెస్ ట్రాన్సిషన్. సో అదే విధంగా మీరు ఎక్స్టెండెడ్ రేంజ్ అంటే 100 మీటర్స్ వరకు ఇదైతే రేంజ్ అయితే కవర్ చేస్తుంది అనమాట.
ఈ మైక్ అనేది మీరు తీసుకోవాలనుకుంటే ది బెస్ట్ మైక్ అనేది చెప్పుకోవచ్చు. కొద్దిగా అమౌంట్ పెట్టగలను అనుకుంటే మీరు 4400 ఈ మైక్ అయితే వెళ్ళొచ్చని చెప్తాను. ఎందుకంటే నేను ఒక 4 మంత్స్గా ఈ మైక్ అయితే యూస్ చేస్తున్నాను, యూస్ చేసే చెప్తున్నాను కాబట్టి మీరైతే ఈ మైక్ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ దీని తర్వాత అండర్ 10,000 లేదా 10,000 అబోవ్ అంటే హోలీ ల్యాండ్ మైక్ ఉందనమాట. ఈ మైక్ కొద్దిగా కాస్ట్ బట్ సౌండ్ పర్ఫెక్షన్ అంతా సూపర్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే తెలిసిందే కాస్ట్ పెడతా వెళ్ళే కొద్ది మనకైతే సౌండ్ క్లారిటీ, అదేవిధంగా ఛార్జింగ్ కెపాసిటీ క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి అనమాట. అంటే చాలా బాగుంటాయి. సో కాబట్టి మనకు అమౌంట్ పెడితేనే ఏదైనా సరే పని జరుగుతుంది. కాబట్టి ఇదైతే మీరు ఇక్కడ చూసినట్టయితే హోలీ ల్యాండ్ ల్యాక్ అనేది M2 మైక్ ఇక్కడ 16 అంటే 1505 రూపీస్కి అవైలబిలిటీలో ఉంది. మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ రోడ్, ఇది మీరు చాలా మంది ఫేమస్ యూట్యూబర్స్ దగ్గర ఇదైతే చూస్తూ ఉంటారనమాట. ఖచ్చితంగా చూసే ఉంటారు రోడ్. ఈ రోడ్ మైక్ అనేది సో ఇది కూడా చాలా మంచి మైక్ అనేది చెప్పుకోవచ్చు. మంచి ఆడియో అవుట్పుట్ అయితే మీకు ఇస్తుంది అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి 27,400 రూపీస్లో ఉందన్నమాట. సో మీరు నేను పెట్టగలను, అఫోర్డ్ చేయగలను అనుకుంటే ఎవరైనా సరే కొంతమంది ఉంటారంట, అదే యూట్యూబ్ అంటే నా ప్యాషన్తోనే వీడియోస్ చేసేవాళ్ళు, నాకు మంచి అవుట్పుట్ కావాలి, మంచి వీడియో కావాలి అనుకునే వాళ్ళు చేయాలనుకుంటారు కదా, వాళ్ళకైతే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట. రోడ్ అనేది ది బెస్ట్ మైక్, ఆలోచించాల్సిన అవసరం లేదు పెట్టగలిగితే. ఇదో ఇక్కడ కూడా మీకైతే 2 ట్రాన్స్మిటర్లు ఒక రిసీవర్ అయితే వస్తుంది అనమాట. మీరైతే చాలా బాగా యూస్ చేయొచ్చు, మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు అనమాట. మీకైతే అమెజాన్లో అవైలబిలిటీలో ఉంది. తీసుకోవాలనుకుంటే మనం కింద లింక్ ఇస్తాం డిస్క్రిప్షన్లో, యూస్ చేసి తీసుకోండి, మన ఛానల్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా నెక్స్ట్ థర్డ్ మైక్ అనమాట. సో ఇది వచ్చేసి DJI మైక్. ఈ DJI మైక్ కూడా వైర్లెస్ మైక్రోఫోను. మీరైతే దీని అయితే ఐఫోన్కి యూస్ చేయొచ్చు, టైప్ సికి యూస్ చేయొచ్చు. అంటే అదేవిధంగా DSLR కెమెరాస్ కూడా యూస్ చేసుకోవచ్చు, అన్నిటికీ యూస్ చేయొచ్చు. సేమ్ ఇది కూడా 2 ట్రాన్స్మిటర్లు ఒక రిసీవర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరైతే ఈ మైక్ని యూస్ చేసి ఇది చూడండి 15 hours వరకు బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది అనమాట. చూడండి చాలా గ్రేట్ కదా. అమౌంట్ పెట్టే కొద్ది ఫ్యూచర్స్ యాడ్ అవుతుంటాయి. 15 hours వరకు మీకు అయితే బ్యాటరీ లైఫ్ ఉంటుంది. 250 meters వరకు అయితే ఇదైతే దాని ట్రాన్స్మిషన్ ని రేంజ్ ని పెంచి 250 meters వరకు రేంజ్ ని కవర్ చేస్తుంది అనమాట. ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు కదా ఈ మైక్. ఇదైతే అమెజాన్ లో అవైలబిలిటీలో ఉంది. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 44,990 రూపీస్ అనమాట. మీకైతే 38% డిస్కౌంట్ పోను 27,990 రూపీస్కే అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ది బెస్ట్ మైక్, ఎక్కువ ఆడియో అవుట్పుట్ కావాలి, మంచి ఆడియో అవుట్పుట్ కావాలి, సూపర్గా ఉండాలి అంటే ఈ మైక్ని అయితే మీరైతే రికమెండ్ చేస్తాను, తీసుకోవచ్చు అనమాట. ఇవి మైక్స్ అనమాట మన ఛానల్లో ఇప్పటివరకు చెప్పినవి. సో అన్న నేను ఇంత పెట్టలేనంటే మీరైతే ఖచ్చితంగా మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, సో ఏదైనా సరే ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేసి బ్యాక్గ్రౌండ్ ఆడియోని రిమూవ్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. లేదు పెట్టగలను అంటే మీకైతే ది బెస్ట్ అనేది బోయా మైక్ తీసుకోవాలనుకుంటే 800 రూపీస్లో ఉంది. ఎందుకంటే 90% ఆఫ్ యూట్యూబర్స్ యూస్ చేస్తున్నారంటే మీరైతే తెలుసుకోవచ్చు అనమాట ఎంత మంచి మైకో. నేను కూడా యూస్ చేశాను ఇనిషియల్ స్టేజ్లో, చాలా మంచి అవుట్పుట్ వచ్చింది, అదైనా తీసుకోవచ్చు. సో కాబట్టి మనకైతే ఇక్కడ 800 నుంచి 30,000 వరకు మైక్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీరు ఇవన్నీ పెట్టైనా తీసుకోవచ్చు, లేకనైనా తీసుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే దయచేసి మన వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని మాత్రం కొట్టకుండా మర్చిపోవద్దు. అదేవిధంగా మన ఛానల్ రీసెంట్గానే మానిటైజేషన్ ఎనేబుల్ అయిందనమాట. నేనైతే మానిటైజేషన్ ఎలా అప్లై చేసిన తర్వాత ఎప్పటిలోపు సక్సెస్ అవుతుంది, సక్సెస్ అయిన తర్వాత దాన్ని మనం ఎనేబుల్ ఎలా చేసుకోవాలి, సో ఇవన్నీ నేనైతే వీడియో రికార్డ్ అయితే చేసి మన ఛానల్లో అవైలబిలిటీలో ఉందన్నమాట. మీరు ఎవరైనా చూడాలంటే యూట్యూబర్స్ చూడొచ్చు. మీకు ఏదైనా యూట్యూబ్ పరంగా డౌట్లు కానీ ఉన్నట్లయితే మానిటైజేషన్ గురించి కానీ, మైక్స్ గురించి కానీ, కెమెరాస్ గురించి కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే మీకైతే రిప్లై ఇస్తాను. అదేవిధంగా థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.